మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీవీఆర్ఐటీ విష్ణు హైస్కూల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షిష, ప్రిన్సిపాల్ జామి విశ్వనాథ్, బీఆర్ఐటీ వైస్ చైర్మన్ రవీంద్ర, ప్రిన్సిపాల్ జామి, వైస్ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ మాట్లాడుతూ విష్ణు హైస్కూల్ 20వ వార్షికోత్సవానికి వచ్చేందుకు విద్యార్థులు శ్రద్ధతో చదవాలని, 20 సంవత్సరాల నుంచి తక్కువ ఫీజుతో ప్రతి ఒక్క ఉపయోగకరమైన ఫార్మసీ ల్యాబ్, కంప్యూటర్ ప్రాంగణం ఆనందకరంగా ఈ ప్లేస్లో చదువుకోవటం విద్యార్థులకు అవకాశమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి విజయాలను సాధించాలని విద్యార్థులకు తెలిపారు. బీవీఆర్ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పాల్గొని నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నాకు ఈ జిల్లాకి వచ్చి ఒక సంవత్సరం అయింది. అండ్ ఈ ఒక్క సంవత్సరంలోనే నేను బీవీఆర్ఐటీ అండ్ విష్ణు హై స్కూల్ అండ్ వైపర్ అంటే వారు ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళతో చాలాసారి కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వారు ఆడిటోరియంలో నేను ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అప్పుడు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేసి చాలా సంతోషం అనిపించింది. సో ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు పిలవడానికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వేదిక పైన ఉన్న మన వైస్ చైర్మన్ శ్రీ రవిచంద్ర గారికి, మన ప్రిన్సిపల్ కేఏ జామి గారికి, మన డైనమిక్ అండ్ యంగ్ మీ సెక్రటరీ శ్రీ ఆదిత్య గారికి, ఇక్కడికి వచ్చిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్కి, ఫ్యాకల్టీకి, మా ఆర్డీఓ నర్సాపూర్ గారికి, తహసీల్దార్ నర్సాపూర్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, తల్లిదండ్రులకి, వారు పిల్లలకి అందరికీ శుభ సాయంత్రం, అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అది ఒక ఇన్స్టిట్యూషన్కి చాలా పెద్ద గౌరవం. ఎందుకంటే 20 years ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించాలి, అది ఒక ఆషామాషి పని కాదు. దాంట్లో కూడా ఒక స్కూల్ యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్ నడిపించాలి అంటే ప్రతిరోజు పిల్లలతో ఇంటరాక్ట్ చేస్తూ పిల్లల భవిష్యత్తుకి మనం ఏ విధంగా షేప్ చేస్తున్నాము అంత ఒక పెద్ద ఎత్తున టాస్క్ ఒక స్కూల్కి ఉంటుంది. సో ఆ 20 years ఇక్కడ ఉన్న అందరూ అంటే ప్రిన్సిపల్ గారు కావచ్చు, వారితో ఇంతకుముందు పని చేసిన ఫ్యాకల్టీ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ముఖ్యంగా మనం ఎవరైతే ఈరోజు వారికి పూజ చేయిస్తున్నామో మన డాక్టర్ బీవీఆర్ రాజు, ఎందుకంటే వారొక ఏవైతే ఆలోచన ఉంది, వారొక ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్తోనే ఈరోజు మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందాక వేదిక పైన ఉన్న అందరూ చెప్పారు మన స్కూల్లో ఏ విధంగా ప్రతి సంవత్సరం మనం రిజల్ట్స్ ఏ విధంగా మంచి వస్తున్నాయి, ఇక్కడ స్ట్రెంత్ కూడా ఏ విధంగా పెరిగింది. దీంతోపాటు సోషల్ డెవలప్మెంట్ కింద ఒక డాక్టర్ బీవీఆర్ రాజు నాలెడ్జ్ సెంటర్ కూడా నడుస్తుంది. దాంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ హై స్కూల్స్ అంటే మన నర్సాపూర్ మండల్ కావచ్చు, తర్వాత సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉన్న కూడా స్కూల్స్ కావచ్చు, వారికి కూడా ఏ విధంగా ఫలితాలు వస్తున్నాయి. సో ఇలానే అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు వారు అందరూ చెప్పారు. సో ఈ అన్ని యాక్టివిటీస్ ఇలానే మీరు ఖచ్చితంగా కొనసాగాలి. ఇంకా కూడా మన ఈ స్కూల్ నుంచి ఇందాక మన ఎవరైతే అల్యూమనై ఉన్నారో వారిద్దరూ మీ ఒక రోల్ మోడల్ లాగా, మీ అందరూ ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరు కూడా వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా చూసి మీరు కూడా భవిష్యత్తులో వారిలాగా తయారవి నేను మీ అందరితో కూడా కోరుతున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ చూస్తే చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద ఫెసిలిటీతో పాటు మీకు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, తర్వాత మంచిగా ప్లే గ్రౌండ్ కావచ్చు, దీంతో పాటు మన మంచి ల్యాబ్స్ కావచ్చు. ఎందుకంటే మన ఏవైతే మనం థియరీలో చదువుతున్నామో ఆ థియరీకి ఖచ్చితంగా మనం ప్రాక్టికల్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఏవైనా సబ్జెక్ట్స్ కావచ్చు, ఇక్కడ అన్ని ల్యాబ్స్ కానీ అన్ని ఎక్విప్మెంట్స్ కానీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. దాంతోపాటు కూడా ఇందాక నేను ఇక్కడ మన వైస్ చైర్మన్ గారికి అడిగితే మరి ఫీజు కూడా చాలా అఫోర్డబుల్ ఉంది. కాబట్టి ఐ రియలీ లైక్ టు కాంగ్రాచులేట్, బికాజ్ మీరు ఇంత తక్కువ ఫీజులో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు ఒక సపోర్టింగ్లో ఇక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది. సో కాలేజ్తో కూడా మీరు ఏవైతే సపోర్ట్ తీసుకొని హై స్కూల్, ఎందుకంటే మనం స్కూల్స్ ఫౌండేషన్ ఉంటాయి, స్కూల్లో మనం మంచిగా పిల్లలకి ఫౌండేషన్ ప్రొవైడ్ చేయగలిగితే వారు ఫర్దర్గా 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ కానీ తర్వాత కాలేజ్ కానీ ఏమైనా స్ట్రీమ్లో మంచిగా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత తక్కువ ఫీజులో కూడా మీరు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఐ వుడ్ రియలీ లైక్ టు కాంగ్రాచులేట్ వన్స్ అగైన్ ద ఎంటైర్ టీమ్ అండ్ ద ఎంటైర్ మెంబర్స్ హూ ఆర్ బిహైండ్ రన్నింగ్ దిస్ విష్ణు హై స్కూల్.
ఒక మాట చెప్తున్నా, అంటే ఒక పర్సనల్గా మీకు షేర్ చేయాలి అనుకుంటున్నా. ముఖ్యంగా నేను కూడా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసిన టైంలో నాకు కూడా చాలా అటెంప్ట్స్ పడ్డాయి. అంటే ఒక అటెంప్ట్లో క్లియర్ చేయట్లేము, ఒక 3-4 అటెంప్ట్స్ పడ్డాయి. 3-4 అటెంప్ట్స్ అయిన తర్వాతనే క్లియర్ చేశాము. ఫస్ట్ అటెంప్ట్లో నాకు రిజల్ట్ రాలేదు. సెకండ్ అటెంప్ట్లో రాసిన తర్వాత ఒక లెవెల్ క్లియర్ చేశాము, కానీ ఇంకొక లెవెల్ క్లియర్ చేయట్లేము. థర్డ్ అటెంప్ట్ రాసిన తర్వాత ఒక సర్వీసెస్ వచ్చింది, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ వచ్చినాయి. ఫోర్త్ అటెంప్ట్ రాసిన తర్వాత నాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రావడం జరిగింది. అయితే ఎందుకు షేర్ చేస్తున్నామంటే, మనం ఖచ్చితంగా మనం ఏవైతే గోల్ ఉన్నాయో, మీ గోల్ అంటే ఏమైనా కావచ్చు, ముఖ్యంగా మన గోల్తో మన హ్యాపీనెస్ కూడా ఖచ్చితంగా లింక్ ఉండాలి. మీరు ఏవైతే చేస్తున్నారో ఇంట్రెస్ట్తో చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇప్పుడు